కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలన్న డిమాండ్కి మద్దతుగా బోయినపల్లి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. బోయినపల్లిలోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్లో మొత్తం 68 జట్లతో గత 3 రోజులుగా సాగిన ఈ కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్లో సోమవారం అనిల్ సిసి మరియు బాదం సిసి జట్లు తలపడ్డాయి. ఈ హోరాహోరీ పోరులో అనిల్ సిసి జట్టు ఘన విజయం సాధించింది. బోయినపల్లి యువత ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమయ్యేంత వరకు యువత ఇదే ఉత్సాహంతో తమ మద్దతును కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆటలో గెలుపోవటం సహజమని, క్రీడాస్ఫూర్తిని కొనసాగించాలని, క్రీడల్లో మెలకువలు నేర్చుకుని భవిష్యత్తులో ముందుకు సాగాలని యువతకు సూచించారు. కంటోన్మెంట్ మెర్జర్ మూవ్మెంట్ కు మీ అందరి మద్దతు నేను చేస్తున్న పోరాటానికి ఇది చాలా బలాన్ని ఇస్తుందని అన్నారు. ఈ బహుమతుల ప్రధానోత్సవంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. थैंक यू सो मच। पे 3 रन चाहिए बादम सीसी को मैच। अरे अन्ना ఓవర్లో ఏమన్నా స్కోర్ వచ్చేటట్టు కనిపిస్తుంది. 3 balls left. మంచి బ్యాట్. ये मैच अनिल सीसी बोल की आसानी से जीतने फाइनल मैच. कांग्रेचुलेशंस अनिल सीसी. దాదాపు 240 కాలనీలు, ప్రెసిడెంట్లు, మహిళా నాయకులు, యువకులు, వృద్ధులు, సీనియర్ సిటిజన్లు అందరూ కూడా కంటోన్మెంట్ చేసినప్పుడు మీరు చేయనప్పుడే కంటోన్మెంట్ బాగుపడుతుంది. అదేవిధంగా అన్నగారు రాసిన లెటర్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాశారు. ఆ లెటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నగారు ఇచ్చిన లెటర్ మొత్తం చదివి అన్నగారి డిమాండ్స్ అన్ని ఎమ్మడే యాక్సెప్ట్ అయ్యి అన్నగారి యొక్క సూచనల ప్రకారం ఎమ్మడే మనకు రెస్పాన్స్ వచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఆ లెటర్ ఇమీడియట్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రక్షణ శాఖ పంపించారు సెక్రటరీకి. అంటే మన ఫస్ట్ స్టెప్ ఈజ్ ద బెస్ట్ స్టెప్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ సక్సెస్ కావడము మన కంటోన్మెంట్ ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసం ఎమ్మెల్యే గారి మీద. చాలా సూపర్ గా ఆర్గనైజ్ చేసిన శరత్ కి సూపర్. అందరికీ నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ మెర్జర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ జరిగింది. ఫైనల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు. రన్నరప్ వచ్చిన వారికి ఇది ఒక అనుభవంగా తీసుకొని భవిష్యత్తులో ఏ క్రికెట్ మ్యాచ్ ఆడినా, ఏ పోటీలో పాల్గొన్నా వాళ్ళు గెలవాలని మనసారా కోరుకుంటూ, గెలిచిన వారు ఎక్కువ సంతోషాన్ని పోకుండా భవిష్యత్తులో ఏ మ్యాచ్ అయినా, జీవితంలో ఏ పోటీ అయినా ఇలా గెలవాలని, మళ్ళీ గెలవాలని ఆలోచించి ముందుకు సాగాలని వారికి తెలుపుతూ, చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి. ముఖ్యంగా ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ టోర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే కంటోన్మెంట్ బోర్డుని మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ చేయాలని ఒక డిమాండ్ మీద, ఇది బీజేపీ ప్రభుత్వం మీద, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి గురించి ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేయడం. ఈ టోర్నమెంట్లో సుమారు 68 టీంలు పాల్గొని 68 టీంలు కూడా యావత్ యువత మొత్తం కంటోన్మెంట్ బోర్డు మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ కావాలని డిమాండ్తో ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ పాల్గొన్నారు. కాబట్టి ఎక్కడ యువత, ఎక్కడ మహిళలు ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. ఖచ్చితంగా ఈ కంటోన్మెంట్ బోర్డు కూడా మెర్జ్ అవుతుందని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున యువకులంతా దీంట్లో పాల్గొన్నారు కాబట్టి, యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మీ మీడియా ద్వారా ఇక్కడున్న యువతకు అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ప్రతి చోట దీని గురించి డిస్కస్ చేయాలి. ఈ మెర్జ్ అయితే ఈ గ్రౌండ్లు కూడా మంచి గ్రౌండ్లు అవుతాయి, గ్రౌండ్లకు మంచి సౌకర్యాలు వస్తాయి. డెవలప్మెంట్ బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి విషయం మనకు ముడిపడి ఏముందంటే కంటోన్మెంట్ బోర్డు మీద ముడిపడి ఉంది. కాబట్టి ఆ కంటోన్మెంట్ బోర్డు జిహెచ్ఎంసీలో, గ్రేటర్ హైదరాబాద్ ఏ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మెర్జ్ అయితే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఇదే మాదిరిగా ముందు కూడా కంటోన్మెంట్ బోర్డు మెర్జ్ అయ్యే వారికి మా పోరాటం కొనసాగుతుంది. కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ల మొదటి భాగం రిలే నిరాహార దీక్ష, రెండోది జేఏసీ ఫామ్ చేయడం, మూడోది క్రికెట్ పెట్టడం, నాలుగోది ఏంటంటే అందరికీ లెటర్లు, దేశంలో ఉన్న అందరికన్నా పెద్ద పౌరురాలు
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారికి కూడా లెటర్ రాస్తే వారు కూడా సానుకూలంగా స్పందించి డిఫెన్స్ సెక్రటరీ కూడా వారు లెటర్ ఇవ్వడం అంటే పెద్ద విజయం. అది విజయంలో మొదటి విజయం అది. ఇక ముందు ముందు కూడా ఎవరెవరిని కలిస్తే ఎవరెవరిని భాగస్వామ్యం చేస్తే ఎక్కడ ప్రెషర్ పెడితే ఈ మెర్జ్ అవుతుందో అవన్నీ స్టెప్స్ మేమందరం కలిసి కంటోన్మెంట్లో ఉన్న యువకులు, బస్తీవాసులు, కాలనీ వాళ్ళు అంత మేధావులతో కలిసి ఈ మెర్జ్ అయ్యే వారికి ఈ పోరాటం కొనసాగుతుందని మీ అందరికీ మీడియా ద్వారా తెలుపుతున్నాను.